ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఖ్యాతన్ ఆరోగ్య కేంద్రం నుంచి ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్, అలాగే నాడీ వైద్యులు కూడా. సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, థైరాయిడ్ ఒకసారి వచ్చింది అంటే, ఒకసారి మనం ట్యాబ్లెట్ స్టార్ట్ చేసామంటే లైఫ్ టైం ట్యాబ్లెట్ వేయాల్సిందే అని చెప్తూ ఉంటారు. ఇంకా దానికి మళ్ళీ క్యూర్ లేదు, ప్లస్ తగ్గదు, ఆ ట్యాబ్లెట్ కూడా మనం ఆపలేము. బట్ లైఫ్ టైం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూనే ఉండాలి, ఒక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్లో ఉండాలి అంటే ఎవరికైనా ఇబ్బంది. మరి థైరాయిడ్ రాకుండా ముందు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది, వచ్చిన తర్వాత రివర్స్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే. సో కొన్ని డిసీజెస్ ఉన్నాయి, లైక్ షుగర్, థైరాయిడ్, బీపీ, ఇవి ఒకసారి వచ్చిందంటే లైఫ్ టైం భరించాలని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనా? థైరాయిడ్ విషయంలో ఇది వాస్తవమేనా? అయితే చూడండి, ఇప్పుడు మీరు అన్నట్టు షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజ్. లైఫ్ని కొంచెం టైం టేబుల్గా మార్చుకొని, లైఫ్ని కొంచెం సిస్టమేటిక్గా మార్చుకున్నామంటే తగ్గిపోతాయి. ఓకే, నేచర్ కూడా అదే చెప్తుంది. కాబట్టి థైరాయిడ్కి జీవితం అంతా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేనే లేదు. ఒక భ్రమలో బతుకుతారు. ఏం చెప్పాలంటే థైరాయిడ్ వచ్చిందంటే ఎందుకు భయం వస్తుందో కూడా తెలియదు. ఒక లేనిపోయిన థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే బాడీ కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. షుగర్కి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అవుతుంది, బీపీకి ట్యాబ్లెట్ వేసుకోకపోతే ఎలా అవుతుందో, థైరాయిడ్ కూడా రెగ్యులర్గా వాడేవాళ్ళు ఒక 2 రోజులు కూడా ట్యాబ్లెట్ వేసుకోకపోతే వాళ్ళ బాడీ బ్యాలెన్స్గా ఉండదు. బాడీ స్వెల్లింగ్ వచ్చినట్టు, బాడీలో ఎక్కడ జాయింట్స్ పెయిన్స్ వచ్చినట్టు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల మాత్రమే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. థైరాయిడ్ ట్యాబ్లెట్ వల్ల కూడా ఒబేసిటీ, చాలా వెయిట్ పెరిగిపోతారు. థైరాయిడ్ టాబ్లెట్లు అన్ని కూడా ఒకలాంటి స్టెరాయిడ్స్ చేస్తాయి. అంతే, థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఎంతవరకు? 24 అవర్స్ చేస్తాయి. దాని ఎనర్జీ 24 అవర్స్ ఉండొచ్చు, 12 అవర్స్ ఉండొచ్చు. మనం నిద్ర సరిగా పోలేదనుకోండి 4 అవర్సే ఉంటుంది టాబ్లెట్ ఎఫెక్ట్. కాబట్టి మిగతా టైం అంతా కూడా హార్మోన్ అనేది అన్నిట్లో ఇన్బ్యాలెన్స్ అవుతుంది. థైరాయిడ్ అంటే ఏంది అసలు? ఫస్ట్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ థైరాయిడ్ అంటే. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది చెప్పమని చెప్పండి డాక్టర్లు. అది చెప్పకుండా థైరాయిడ్ వచ్చింది, దానికి జీవితం అంతా టాబ్లెట్, ఏదో పనిష్మెంట్ లాగా, ఏదో శాపం అన్నట్టు. కానీ ఈ థైరాయిడ్ నుంచి బయటపడాలంటే చాలా సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. నాడీ వైద్యం ద్వారా వాళ్ళ పల్స్ ని రీడ్ చేసి వాళ్ళకి ఏ ఎమోషన్స్, ఏ హార్మోన్స్, ఏ ఆర్గాన్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి దానికి తగినట్టుగా ఆయుర్వేదంలో పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ థైరాయిడ్ కి జీవితకాలం అంతా కూడా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. నా పేషెంట్స్ లో కొంతమంది సిటీలో ఉండే వాళ్ళకు నేను ఇచ్చే ఒక్క మంచి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఆక్యుపెంచర్ లో థైరాయిడ్ కి పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. చాలా కొన్ని వందల మంది పేషెంట్స్ కి కూడా విత్ రిపోర్ట్స్, ఎవిడెన్స్ తో సహా నా దగ్గర చాలా ఉన్నాయి. ఓన్లీ ఆక్యుపెంచర్ ద్వారా కూడా మనం థైరాయిడ్ ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే అన్ని హార్మోన్స్ ని, అన్ని ఆర్గాన్స్ ని బ్యాలెన్స్ చేయడమే థైరాయిడ్ ని కంట్రోల్ చేయడం, బ్యాలెన్స్ గా పెట్టుకోవడం, నార్మల్ చేసుకోవడం. అంటే బాడీలో ఏ ఒక్క హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా థైరాయిడ్ అనేది డిటెక్ట్ అవుతుంది. అది నాడి పరీక్ష ద్వారా మేము పసిగట్టి ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది, థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసి ఎలా రియాక్ట్ అవుతుంది. కొంతమందికి చాలా ఎఫెక్ట్ పడేది చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. వాటర్ పైనుంచి తాగుతుంటారు కొంతమందికి. ఈ పైనుంచి ఇలా తాగినప్పుడు ఈ గ్లాండ్ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, బాగా అబ్జర్వ్ చేస్తే. అంటే అది ఒక నాముషిలాగా ఫీల్ అవుతారు, మూతి పెట్టి తాగడం అనేది ఒక నాముషిలాగా ఫీల్ అవుతారు. కానీ కొన్ని వాటర్లో కూడా కొన్ని సరైన ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోండి, థైరాయిడ్ వస్తుంది. సాల్ట్ వాటర్ తాగితే, ఎక్కువ సాల్ట్ వాటర్ తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ గ్లాండ్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. పైనుంచి వాటర్ తాగడం పద్ధతి కూడా వల్ల కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది.
ఓ ఎక్కువ పులుపు తిన్నా, ఉమ్, ఎక్కువ సాల్ట్ తిన్నా, ఉమ్, ఎక్కువ మసాలా తిన్నా, ఉమ్, ఎక్కువ మైదా తిన్నా, ఉమ్, ఎక్కువ ఓవర్ స్వీట్స్ తిన్నా, ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఓకే ఈ గ్లాండ్ వచ్చేసి బాడీలో ప్రతి సెల్ ని కూడా ఇన్బ్యాలెన్స్ చేస్తుంది, ఉమ్, ప్రతి ఆర్గాన్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఉమ్, ఉమ్, థైరాయిడ్ కి ఈ రోజు ఎందుకు భయపడుతున్నారో తెలుసా? క్యాన్సర్ కణాలు ఎక్కువ అవుతాయని చెప్పేసి భయపడతారు. ఉమ్, ఈ థైరాయిడ్ కి క్యాన్సర్ కణాలకు దగ్గర సంబంధం ఉంది. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే సరైన పద్ధతిలో హార్మోన్స్ గన కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే, ఉమ్, హార్మోన్స్ గన సరిగా వాటి ఫంక్షన్ గన ఒకవేళ అబ్నార్మల్ అయిందంటే ఉమ్, వాటికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఆ హార్మోన్ అనేది, ఆ ఆర్గన్ అనేది ఒక టిష్యూ లాగా మారిపోయి, ఒక డెడ్ టిష్యూ లాగా మారిపోయి ఆ డెడ్ టిష్యూనే క్యాన్సర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే అందుకని చెప్పేసి భయపడి థైరాయిడ్కి ట్యాబ్లెట్ వేసుకోవడం జరుగుతుంది. ఉమ్, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడే వాళ్ళకు బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, ఉమ్, ఉమ్, లంగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఉమ్, వీటి వల్ల వాళ్ళకు పీరియడ్స్ కూడా అబ్నార్మల్స్ వస్తాయి. ఉమ్, వీటి వల్లనే కొంతమందికి పిల్లలు కాకపోవడానికి కారణాలు కూడా ఉమ్, వీటి వల్లనే, థైరాయిడ్ వల్లనే వాళ్ళకు జెయింట్ పెయిన్స్ రావడం, ఉమ్, థైరాయిడ్ వల్లనే కొంతమంది బక్కగా ఉంటారు అయినా కానీ థైరాయిడ్ ఉంటుంది. ఉమ్, అంటే ఇక్కడ లావుతో సంబంధం లేదు, కానీ ఇక్కడ బక్కగా ఉన్నంత మాత్రాన థైరాయిడ్ ఉండకూడదనే లేదు, ఎక్కువ లావు ఉండడం వల్ల కూడా థైరాయిడ్ ఉండడం లేదు. ఉమ్, ఇక్కడ మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఉమ్, వాళ్ళు వాడే కొన్ని టాబ్లెట్స్ కెమికల్ వల్ల కూడా లివర్ అనేది అబ్నార్మల్ అయిపోయి వెయిట్ అనేది పెరుగుతారు. ఉమ్, ఈ థైరాయిడ్ టాబ్లెట్లు రెగ్యులర్గా వాడడం వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతుంది. ఈ టాబ్లెట్ ఎఫెక్ట్ వచ్చేసి ఈ ఈ లివర్ మీద పడడం వల్ల మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఫ్యాట్ ని డిపాజిట్ చేస్తుంది. అసలు దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి అట్లా ఓవర్ ఇంటర్లింక్డ్ కదా, ఒక దాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి. ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ 5 ఏళ్లకు ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, కానీ అన్ని వేరువేరే కదా. Yes, yes. ఏ ఒక్కటి లేకపోయినా మిగతా ఫంక్షన్ తగ్గిపోతుంది. ఉమ్, ఉమ్, అంటే పంచభూతాలు కూడా ఇలాగే ఉంటాయి. పంచభూతాలు ఇప్పుడు వర్షం పడుతుంది బయట, ఇప్పుడు ఉమ్, ఉమ్, ఎర్త్ ఏం చేస్తుంది, భూమి ఏం చేస్తుంది, ఎంత వర్షం పడ్డా ఆ observe భూమికి ఎంత ఉన్నా కానీ ఉమ్, అబ్జర్వ్ చేసుకుంటుంది. ఉమ్, అది కింద గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ని పెంచుకుంటూ ఉమ్, మళ్ళీ మనకు వచ్చే సీజన్ లో గ్రౌండ్ వాటర్ ని సమ్మర్ లో వచ్చేసరికి ఆ గ్రౌండ్ వాటర్ స్టోర్ చేసుకున్న వాటర్ ని మళ్ళీ తిరిగి మనకే ఇస్తుంది. ఉమ్, అంటే భూమికి ఎంత పెద్ద ఇది ఉంది చూడండి. అవును, ఉమ్, అంటే ఈ పంచభూతాలని, ఈ సైన్స్ అర్థం చేసుకోవాలంటే ఉమ్, ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోదు. ఉమ్, ఉమ్, కాబట్టి నేచర్కి సంబంధించింది వేరు. ఉమ్, కాబట్టి నేచర్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఆయుర్వేద మూలాల్ని ఎవరైతే గౌరవిస్తారో, ఉమ్, ఆయుర్వేద మూలాల్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకు ఎలాంటి మెడికేషన్ అవసరం లేదు. ఉమ్, టెంపరీ కొన్ని రోజులు కొన్ని ఆయుర్వేద మెడిసిన్స్ వాడడం వల్ల ఇంటర్నల్గా అన్ని ఆర్గాన్స్ని, హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా థైరాయిడ్ని నార్మల్ చేసుకునే గుణాలు చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే కాబట్టి ఈ టాబ్లెట్ నుంచి బయటపడాలనుకునే వాళ్ళకు యాక్యుపెంచర్తో పాటు ఆయుర్వేద మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఉమ్, 2-3 మంత్స్లో థైరాయిడ్ కంప్లీట్గా నార్మల్ అవుతుంది. మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, ఉమ్, మళ్ళీ ట్రీట్మెంట్ రావాల్సిన అవసరం ఉండదు. అలాంటి పేషెంట్స్ నాతో ఎంతో మందే ఉన్నారు. ఉమ్, కాబట్టి ఓకే బి అవేర్నెస్ కావాలి. మనం ఉమ్, ఉమ్. థైరాయిడ్ వస్తే జీవితకాలం టాబ్లెట్ వేసుకునే దానికి అంత పెద్ద తప్పేం చేయలేదు మీరు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఏదైనా మెడిసిన్ ఉందా మన రివర్స్ ఉంటాయి అదే చేసుకోవడానికి? అంటున్నా. ఇప్పుడు ఉమ్. ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాను నేను. ఉమ్, ఉమ్, గ్లాండ్ ఇక్కడే ఉంటుంది. ఈ గ్లాండ్ ఫస్ట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది కదా. ఉమ్, పిప్పల చూర్ణం చూడండి, ఈ పిప్పల చూర్ణం తీసుకున్నప్పుడు నాలుక అంత తిమ్మిరిగా ఉంటుంది. ఉమ్, ఈ లాలాజలం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఉమ్, ఈ లాలాజలం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో థైరాయిడ్ గ్లాండ్ అనేది నార్మల్ అవుతుంది. ఉమ్, కొంతమందికి ఇక్కడ స్వెల్లింగ్ ఉంటుంది, ఆ స్వెల్లింగ్ కూడా కరిగిపోయే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. ఓకే కాబట్టి ఈ పిప్పల చూర్ణం వాడడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఉమ్, ఆ ఒక పద్ధతి మీద తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ని నార్మల్ చేసుకోవచ్చు. ఉమ్, ఇలాంటి ఎన్నో రెమెడీస్ ఉన్నాయి ఆయుర్వేదంలో. ఇలాంటి రెమెడీస్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకపోవడమే కాకుండా వెయిట్ లాస్ అవుతారు, ఉమ్, పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి, పిల్లలు కావాలంటే పిల్లలు కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉమ్, కాబట్టి ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద వైద్యంలో చాలా మూల రూట్ నుంచి మనము ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి థైరాయిడ్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. థైరాయిడ్కి జీవితకాలం టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే సో నిజంగా థైరాయిడ్కి లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదంట. నిజంగా ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. సో ఓకే, అలోపతిని వాడారు, తగ్గలేదు, వదిలేసేయండి. సమ్ ఆయుర్వేదాన్ని కూడా మనం నమ్మి ముందుకెళ్ళాలి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అలోపతి మెడిసిన్ వల్ల, యూజ్ చేయడం వల్ల అన్నప్పుడు ఆయుర్వేదం వాడి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు కదా. నేను పూర్తిగా మొత్తం ఇటు నుంచి ఇటు వచ్చేయండి ఆయుర్వేదం కానీ చెప్పట్లేదు, దేన్ని ప్రమోట్ చేయట్లేదు ఇక్కడ. బట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించే మార్గాలు ఉన్నప్పుడు పాటిస్తే తప్పు లేదు కదా. సో ఎవరైనా థైరాయిడ్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు. మీకు ఎప్పటి నుంచి థైరాయిడ్ ఉంది,
లైక్ ఎలాంటి మెడిసిన్ మీరు వాడుతున్నారు, దానివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయా లేవా, ఇంకా మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు, రివర్స్ కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఉన్న వాళ్ళకి మీ రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో ఎవరికున్నా కానీ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.